తెలుగు ఫ్లేమ్ ఆణిముత్యాలకు స్వాగతం. గతంలో జెమినీ టీవీ ప్రేక్షకులని అలరించిన మనసే మందిరం సీరియల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. జెమినీ టీవీలో డైలీ సీరియల్ గా గతంలో ప్రేక్షకులని అలరించిన సీరియల్ మనసే మందిరం. 2000 సంవత్సరంలో మనసే మందిరం సీరియల్ జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. ప్రముఖ నిర్మాత నటి కుట్టి పద్మిని ప్రొడక్షన్ లో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. వైష్ణవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన కుట్టి పద్మిని ఈ సీరియల్ ని ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సీరియల్ కు ప్రభు నేపాల్ దర్శకత్వం వహించారు. అమ్మ సీరియల్ పూర్తయిన తర్వాత ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. ఈ ధారావాహిక పూర్తయిన తర్వాత ఆ ప్లేస్ లో పవిత్ర బంధం సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. ఈ సీరియల్లో హీరోయిన్ గా ప్రముఖ నటి భానుప్రియ నటించారు. భానుప్రియ ఆమె నటనతో, అందంతో, అభినయంతో ఈ సీరియల్లో హీరోయిన్ గా ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. భానుప్రియ ఈ సీరియల్లో మోడ్రన్ లుక్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇక ఈ సీరియల్లో హీరోగా ప్రముఖ నటుడు సురేష్ యాక్ట్ చేశారు. ఎన్నో సినిమాలలో హీరోగా అలరించిన సురేష్ ఈ ధారావాహికలో హీరోగా నటించారు. ఇక ఈ సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ లో విలన్ గా ప్రముఖ నటి రంజిత నటించారు. కృష్ణదాసి సీరియల్లో నటించిన రంజిత ముందుగా మనసే మందిరం సీరియల్లో కూడా నటించారు. ఇక ఈ సీరియల్లో మరో నెగిటివ్ క్యారెక్టర్ లో విలన్ గా ప్రభు నేపాల్ నటించారు. ఇక ఈ సీరియల్లో నటుడు సతీష్ కూడా యాక్ట్ చేసినట్లు అనిపిస్తోంది. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 7వ తేదీన ఈ సీరియల్ ని లాంచ్ చేశారు. అదే సంవత్సరం మే 11వ తేదీ వరకు ఈ సీరియల్ 68 ఎపిసోడ్స్ పాటు టెలికాస్ట్ అయింది. జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ప్రేక్షక ఆదరణతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మనసే మందిరం, కలలకు నిలయం, ఆశల వలయం, మనసే మందిరం, ఊహల ఉదయం, ఆగని మదనం, మనసే మందిరం, మనసే మందిరం, మనసే మందిరం. గతంలో భానుప్రియ, రంజిత, సురేష్ ఇలా ఎంతో సుపరిచిత తారలు నటించిన ఈ సీరియల్ మీలో ఎంతమందికి గుర్తుంది? ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. 68 ఎపిసోడ్స్ గా మనసే మందిరం సీరియల్ జెమినీ ప్రేక్షకులని అలరించింది. గతంలో జెమినీ ప్రేక్షకులని అలరించిన మనసే మందిరం సీరియల్ మీకు గుర్తుందా? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని ఫాలో అయ్యారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆణిముత్యాల లాంటి సీరియల్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.